అరవలి హిల్స్ ని కాపాడడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఒకవేళ ఈసారి గాని ఓడిపోతే ఇండియాలో లిటరలీ జియోగ్రఫీ చేంజ్ అవ్వబోతుంది. డ్రాట్, వాటర్ స్టోరేజ్, హీట్, బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ, డ్రై ల్యాండ్ ఇవన్నీ చూడబోతున్నాం. బట్ ఈ అరవల్లిలో ఏమవుతుంది, అసలు మనకి ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్? సో ఇది 2 బిలియన్ నాటి మౌంటైన్స్. ఇవి గుజరాత్ నుండి హర్యానా దాకా 700 కిలోమీటర్స్ ఏరియాలో స్ప్రెడ్ అయి ఉన్నాయి. దీంట్లో 300 కి పైగా బర్డ్ స్పీసీస్, 30+ మ్యామల్ స్పీసీస్, ఇంకా 100+ బటర్ఫ్లై స్పీసీస్, ఇంకా 1000+ ప్లాంట్ స్పీసీస్ బ్రతుకుతున్నాయి. దీంతో పాటు ఈ హిల్స్ థాట్ డిజర్ట్ ని ముందుకి స్ప్రెడ్ అవ్వకుండా ఆపుతుంది. డస్ట్ ని ఆపి ఎయిర్ ని క్లీన్ చేస్తుంది. రెయిన్ వాటర్ ని ట్రాప్ చేసి గ్రౌండ్ వాటర్ ని చార్జ్ చేస్తుంది. వెదర్ రెగ్యులేట్ చేస్తుంది. దీని వల్ల చెరువులు, నదులు ప్రవహిస్తాయి. ఆలోచించండి ఇది మనకి ఎంత ఇంపార్టెంటో. సుప్రీం కోర్టు ఏమని తీర్పు ఇచ్చింది అంటే ఇక్కడ కేవలం హిల్స్ వాటి హైట్ 100 మీటర్స్ కంటే ఎక్కువ ఉన్న వాటిని ప్రొటెక్ట్ చేద్దామని అనుకుంటుంది. దీని వల్ల 90% అరవలి మొత్తం నాశనం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 12,000 హిల్స్ ఉన్నాయి. వాటిలో కేవలం 1048 మాత్రమే 100 మీటర్స్ కంటే ఎక్కువ ఉంది. అంటే మిగతా 90% హిల్స్ లో వీళ్ళు ఏ భయం లేకుండా మైనింగ్ చేయవచ్చు. ఇలా అవుతే ఇండియా యొక్క జియోగ్రఫీ మొత్తానికి చేంజ్ అయిపోతుంది. షేర్ దిస్ వీడియో, రైజ్ యువర్ వాయిస్ అండ్ చాట్ సేవ్ అరావలి.